హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి బెండకాయ పులుసు. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోండి. అండ్ దెన్ 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, చింతపండు, తాలింపు దినుసులు. సో చింతపండు నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టేసాను. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలన్నీ యాడ్ చేయాలి. సో తాలింపు గింజలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము చేసి వీడియోస్ పెడతాము. సో ఇప్పుడు నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్స్ అనేవి అంతా మంచిగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ ఆనియన్స్ అనేవి ఒక 70% మగ్గిన తర్వాత ఇందులో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తాను. ఫస్ట్ పసుపు యాడ్ చేస్తాను. ఇందులో నేను కొంచెం పసుపు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తాను. పసుపు అంతా ఆనియన్స్ పట్టి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. సో ఇందులో నేను బెండకాయ ముక్కలు అనేవి యాడ్ చేసేస్తాను అనమాట. సో మనకి నార్మల్గా బెండకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు అంతా జిగురుగా ఉంటుంది కదా, ఆ జిగురు పోవాలంటే ఫస్ట్ బెండకాయల్ని మంచిగా వాష్ చేసుకొని వాటిని మంచిగా ఒక మంచి క్లాత్తో బెండకాయలన్నీ తుడిచేసుకొని మనం కట్ చేసుకుంటే మనకి బెండకాయలు అనేవి జిగురు ఉండవు అనమాట కట్ చేసుకునేటప్పుడు. సో ఇక్కడ ఒక 2 minutes బెండకాయ ముక్కలు నేపేసి అందులోనే నేను కల్లుప్పు, 1 teaspoon కల్లుప్పు, అండ్ దెన్ 2 teaspoons కారం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో దీన్ని ఒక 2 minutes మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇందులోనే నేను కొంచెం 1 spoon ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. ఇందులో టేస్ట్ అనేది బాగుంటుంది పులుసులోకి ఈ పొడులు యాడ్ చేసుకుంటే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇందులో నేను చింతపండు రసం కూడా యాడ్ చేశాను అనమాట. చింతపండు రసం కూడా యాడ్ చేసేసి మంచిగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి మనం 10 minutes కుక్ చేసుకున్నామంటే మన బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes తర్వాత మూత తీసి మనకి ఇట్లాగా మరుగుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్లో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.